30 ఏళ్ల నుంచి ఎంతో మంది లీడర్లను చూడవచ్చు కానీ తనలాంటి నాయకుడిని చూడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గట్టికేసర్ మండలము చౌదరిగూడలో మేడ్చల్ కృతజ్ఞతా సభ కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మేడ్చల్ అని, కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రిని అయ్యానని, కరోనా సమయంలో ప్రజలందరినీ ఆదుకున్నానని మల్లారెడ్డి తెలిపారు. చేసిన ఎలక్షన్ల కంటే ముందే మీకు ఓటు అడిగే కంటే ముందే అన్ని పనులు చేసి అప్పుడు ఎలక్షన్ కు బయలుదేరారు. మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజారిటీ తోటి మళ్ళీ నన్ను గెలిపించినందుకు ఇలా విజయోత్సవ సభ పెట్టాను. నాకు 71 సంవత్సరాలు, నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా నాకు భగవంతుడు ఏమి బాకీ లేడు. ఆ భగవంతుడికే నేను బాకీ ఉన్నా. ఆ బాకీ ఏంటంటే మీ అందరి రుణం తీసుకోవాలి. నేను నా గొంతులో ప్రాణం ఉన్నంతసేపు మీ అందరికి కూడా ప్రజాసేవ చేస్తా, మీ అందరికి కూడా హాస్పిటల్ సేవ కానీ ఇంకా ఏదైనా. ఎందుకంటే మీకు తెలుసు ఈ 4 ఏళ్లలో మీకు ఏదైనా హాస్పిటల్ బాధ వచ్చినా క్యాంపులు పెట్టి మీ అందరికి కూడా హెల్త్ క్యాంపులు పెట్టి మా హాస్పిటలే కాకుండా మా అల్లుడి హాస్పిటల్, మా తమ్ముడి హాస్పిటల్, 4 హాస్పిటల్లో అసలు ఎక్కడ లేని రూపాయి తీసుకోకుండా మల్లుడు కూడా సేవ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏదో ఆశపడి ఏదో కాంట్రాక్ట్ల కోసమో డబ్బుల కోసం ఇలా గట్టిగా చూస్తున్నావు. 14 ఏళ్ళైంది ఆ ఫ్లైఓవర్ ఎవ్వరు ముట్టుకోలే. 4 ఎమ్మెల్యేలు మారారు. కానీ అది మళ్ళా వచ్చినాక నేను మళ్ళా సులువు అయింది. అది కేసీఆర్ సార్ చెప్పి ఇలా 4 వెళ్ళి 15 కోట్లు పెట్టి హైదరాబాద్ దాకా గుడి దాకా రోడ్ ఎప్పించిండు. మల్లన్న కేసీఆర్ గారు మన తెలంగాణలో 12,669 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, తాగునీరు, సాగునీరు, కరెంటు ఇవన్నీ కూడా చేసిన ఘనత, క్రీడా మైదానం, నర్సరీ